స్టార్ట్ చేసినారు ఇక షేర్ గూడ్స్ క్యాబిన్ ఉందన్నమాట ఇక్కడ చూస్తారు కదా ట్రైన్స్. ఫైనలీ మనం అయితే అంగడిపురం రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో రైట్, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ట్రావెల్ వ్లాగర్ అని. అయితే మనం ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే మనం నీలంబర్ రోడ్కి అయితే ట్రావెలింగ్ చేస్తున్నాం. నేనైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వచ్చేసి మన ఇక్కడ కొటాయం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3:59 అవుతుంది అనమాట. ఇక అప్రాక్సిమేట్లీ 1 minute తక్కువ, ఇక 4 అవుతుంది అనుకోండి. సో మొత్తానికి అయితే మన ట్రైన్ ప్లాట్ఫామ్ మీద అయితే 4th ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టారు అనమాట. 3:25కి అయితే వచ్చిన 4th ప్లాట్ఫామ్ మీదకి. సో మన ట్రైన్ ఒక్కటే ఎంటీగా ఉంది, అసలు ఒక్క పిల్ల బిస్కు లేరు, ఒక్క మనిషి కూడా లేడు. సో మొత్తం డోర్స్ అని కూడా క్లోజ్ చేసి ఉన్నాయి, ఒక 2-3 డోర్స్ అయితే ఓపెన్ చేసి ఉన్నాయి. సో ఒక దాంట్లోకి ఒక కోచ్లోకి వచ్చిన లైట్స్ కూడా ఏం ఆన్ చేయలేదు ఇంకా. సో మనకైతే బ్యూటిఫుల్, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ లుకింగ్ ఆజమ్ లొకేషన్స్, బ్యూటిఫుల్ జర్నీ అయితే చేయబోతున్నాం అనమాట. అది కూడా కోటాయం నుంచి నీలంబర్ రోడ్ వరకు. సో అది కూడా నీలంబర్ రోడ్ ఎక్స్ప్రెస్లోనే అనమాట. సో అండ్ అంతే మనకు నీలంబర్ అంటే షోరనూరు నుంచి నీలంబర్ రోడ్ వరకు ఎగ్జాక్ట్లీ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. కోటాయం నుంచి ఎందుకు ట్రావెల్ చేస్తున్నాం అంటే, సో కోటాయం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మనకు ట్రైన్ అనేది, అందుకే ఇక్కడ నుంచి అయితే చూస్ చేసుకున్నాను నేను. ఇక్కడ నుంచి నీలంబర్ రోడ్ వరకు ఎండ్ అవుతుంది అనమాట. స్టార్టింగ్ టు ఎండింగ్ క్లిప్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసిన. సో ఒకసారి అయితే మీకు కోచెస్ అన్నీ కూడా చూపిస్తాం. మొత్తం ఎంటీ ఉందన్నమాట ట్రైన్, వితౌట్ లైట్స్ అండ్ అంతే వితౌట్ పర్సన్స్ ఆర్ ఎంటీ ఉంది ట్రైన్ అయితే. నాకు తెలిసి మొత్తం ఎగ్జాక్ట్లీ 5:05కి అయితే మన ట్రైన్ ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. మొత్తానికైతే మన ఒకసారి అయితే మన ఇంటర్ఫేస్ చూడురి, చూసురుగా బ్యాక్ సైడ్ కూడా ఎవ్వరు లేరు అనమాట. మొత్తం ఇక్కడైతే నా బ్యాగ్ పెట్టేసిన, ఇక్కడైతే ఎమర్జెన్సీ విండో ఉందన్నమాట. ఇక్కడైతే కూర్చున్నాను నేను. ఇక మార్నింగే అంటే నైట్ నిద్రపోలే నేను. ఇక ట్రైన్ మొత్తం కూడా ఖాళీగా ఉందన్నమాట, చూస్తురు కదా, ఒక్క పిల్ల విసుకు లేరు, లైట్స్ లేవు, ఏం లేవు. ఒకసారి అయితే బయటికి వెళ్దాం మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వచ్చింది మన ట్రైన్. ఇక్కడ కోటాయం రైల్వే స్టేషన్లో మొత్తం ప్లాట్ఫామ్స్ వచ్చేసి 5 ఉంటాయి అన్నమాట. ఇది 4th ప్లాట్ఫామ్ అండ్ అంతే ఇది 5th ప్లాట్ఫామ్. మనం ఇక్కడ చూసినట్లయితే మన ట్రైన్ నెంబర్స్ అండ్ ట్రైన్ రూట్స్ చూద్దాం ఒకసారి. ట్రైన్ రూట్స్ అయితే ఇవి అనమాట. సో ప్రజెంట్ మనకు మెయిన్ రూట్ ఏంటంటే మనకు కోటాయం నుంచి నీలంబర్ రోడ్ వరకు అయితే వెళ్తారు మన ట్రైన్ ప్రజెంట్. ఇందులో వచ్చేసి అన్ని అన్రిజర్వ్డ్ కోచెస్ ఉంటాయి అండ్ అంతే కొన్ని ఒక 3 కోచెస్ ఏమో D1, D2, D3, D4, ఒక 4 కోచెస్ ఏమో D1, D2 అట్లా ఉంటాయి అనమాట. సో మిగతా అవన్నీ కూడా అన్రిజర్వ్డ్ కోచెసే. 4th and 5th ప్లాట్ఫామ్ చూడురి, ఎంత ప్రశాంతంగా ఎంత విశాలంగా ఉందో. సో అండ్ అంతే మనకు కోటాయం రైల్వే స్టేషన్ ఇంకా రీకన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. మనకు ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ అండ్ అటు సైడ్ కొన్ని పిల్లర్స్ అయితే వేస్తారు, అంటే ఫుట్ బోర్డ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు. అండ్ అంతే ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే మనకు ప్లాట్ఫామ్ వర్క్ కూడా నడుస్తున్నది. మనకు ఇక్కడ ఒకటే ప్లాట్ఫామ్ ఉంది. 5th ప్లాట్ఫామ్ కోసానికి మనకు ఫుట్ బోర్డ్ అయితే ఇది మెయిన్ ఫుట్ బోర్డ్ అనమాట. చూస్తారు కదా, ఇక్కడ ఉంది కదా, అదే మెయిన్ ఫుట్ బోర్డ్. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఉన్నాం అనమాట. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 4:05 అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 3rd and 2 and 2 చూసుకోవచ్చు ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ ఇంకొక ట్రైన్ కూడా ఉంది ప్లాట్ఫామ్ మీద అయితే, 3rd ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టారు. మన ట్రైన్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి 5:05కి అయితే బయలుదేరుతుందని నేను అనుకుంటున్నాను. సో మొత్తానికైతే అప్పటి వరకు మంచిగా జరసేపు పడుకుంటా. బయటికి అయితే వచ్చిన ఇక ఛాయ్ అన్న తాగుదామని, అది ఇక 1/2 hour పడుకోమని మేలుకొచ్చింది. ఇక ఛాయ్ తాగుదామని చెప్పేసి వచ్చిన. ఈ కాఫీ షాప్ అయితే 24 hours ఆన్లో ఉంటుంది అనమాట, నైట్ కూడా ఏం బంద్ చేయరు. ట్రైన్ అయితే ఇప్పుడే కరెంటు ఇక్కడ పవర్ కూడా అన్నీ ఆన్ చేసారు అనమాట. ఇక ప్యాసింజర్స్ కూడా ఒక్కొక్కరు వస్తున్నారు చూసారు కదా. సో మన ముంగల కూడా బ్రదర్ వచ్చిండు. ఇక ఈ బ్రదరే ఇక డోర్స్ అయితే లాక్ అయితే బ్రదరే తీసాడు బయటగా. సో మనం అయితే ఇప్పుడు ఛార్జింగ్ కూడా కొంచెం తక్కువ ఉంది, 50 ఉంది అట్లా. ఇక ఛార్జింగ్ కూడా పెట్టిన. ఇక మనకు ఎగ్జాక్ట్లీ 5:15కి అయితే ఇక్కడి నుంచి బయలుదేరుతుంది మన ట్రైన్. బరాబర్ 5:15కి అయితే మన ట్రైన్ అయితే మూవ్ అయింది ఇక్కడ నుంచి. సో బాయ్ కోటాయం జంక్షన్, ఐల్ కమ్ బ్యాక్ టు లేటర్. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. ఇక ఇక్కడైతే మనకు బోర్డు ఉన్నది, కోటాయం జంక్షన్. బాయ్ టు కోటాయం జంక్షన్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్
నియరెస్ట్ ప్లేస్ టు ది అలువా. సో అండ్ అంతే మనం మార్నింగ్ పడుకున్నాం కదా, సో ఒక 1 hour పడుకొని లేదామని అనుకున్నా. కాకపోతే ఏంటంటే ఇక ఒక 2 hours అయితే పడుకొని లేచిన. నేను లేచేసరికి మన ప్లేస్ కూడా పోయింది. అంటే నేను విండో సీట్ దగ్గర అయితే పెట్టిన మన బ్యాగ్ తీసి పైన వేసారు. పైన వేసి ఇక అక్కడ వేరే పర్సన్ కూర్చున్నాడు. అడిగితే ఇక మలయాళం మాట్లాడుతున్నాడు, నాకు అర్థం కావట్లేదు. ఇక సరే పోనీలే అని చెప్పేసి వేరే సీట్ ఉంది కానీ అందులోనే కూర్చుండిపోయిన. దే ఆర్ క్యాప్చర్ టు బెస్ట్ లొకేషన్స్ అలువా టు నీలంబూర్ రోడ్ అనమాట. చూస్తుగా ఎర్లీ మార్నింగ్ లొకేషన్స్ మటుకు దిమ్మ తిరిగే విధంగా అయితే కనిపిస్తున్నాయి. సో ఇంకా ముందు ఇంకా వేరే లెవెల్ ఉంటాయి. అయితే మన ట్రైన్ కొట్టాయం నుంచి మన నీలంబూర్ రోడ్ వరకు ఒక 25 స్టేషన్స్ అయితే టచ్ చేసుకుంటూ వెళ్తుంది. అది కూడా మొత్తం 231 kilometers అయితే ట్రావెలింగ్ చేస్తుంది మన ట్రైన్. అండ్ అంటే ఇందులో వచ్చేసి మనం కొట్టాయం నుంచి అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ వరకు అయితే వెళ్తున్నాం అనమాట. సో మొత్తానికైతే మనం ఇప్పటి వరకు ఒక 81 kilometers అయితే జర్నీ చేసుకుంటూ వచ్చినాం. మనకు అలువా దాటి ఇంకా నెక్స్ట్ స్టాప్ ఏదో ఉంటుంది ఆగమన్ సంథింగ్, ఆ స్టాప్ కూడా దాటి ఇక ముందుకు వెళ్తున్నాం అనమాట. సో మొత్తానికైతే లొకేషన్స్ ఎర్లీ మార్నింగ్ లుకింగ్ అవసరం ఉన్నాయి అనమాట. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Bye Chalakudi. ఎర్లీ మార్నింగ్ లొకేషన్స్ ఇన్ చలక్కుడి, పలక్కాడ్ డిస్టిక్. ఐ థింక్ గూడ్స్ ట్రైన్స్ అయితే ఇప్పుడే రైస్ బ్యాగ్స్ బ్యాగ్స్ అన్నీ కూడా దింపుతున్నారు. ఓ లారీలు ఇట్లా లారీలు ఎక్కించి లోడ్ చేసి ఇక తీసుకెళ్తున్నారు అనమాట. చూడు ఇక్కడ కింద మొత్తం అరటి చెట్లు అండ్ అంతే మనకు పైన మొత్తం కొబ్బరి చెట్లు. ఇక్కడ చిక్కుడుగాయ ఉంటాయి కదా, చిక్కుడుగాయలు అక్కడ తీగేసారు. సో అది వచ్చేసి పనస పండు చెట్టు. పైనుంచి ఒక లైన్ కింద నుంచి ఒక లైన్ ఉందన్నమాట. మన ట్రైన్ అయితే పైన లైన్ నుంచి అయితే పోతుంది. లుకింగ్ అవసరం. సో ఇక్కడ చూస్తారు కదా, ఇక ఇట్లా ఈ లైన్ మీద అయితే దిమాడతారు దొంగలు. జాగ్రత్తగా ఉండాలి, కొట్టి ఫోన్లు అయితే ఎత్తుకుపోతారు అనమాట. బీ కేర్ఫుల్. షోర్నూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. సో మనకు ప్లాట్ఫామ్ ఫస్ట్ మీద అవుతుంది అనమాట మన ట్రైన్. వీళ్ళు చూడరు కాకలు యుద్ధానికి సిద్ధమవుతారు. ఇక కథం ఇడ్లీ 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 ఏ పడతాయి కథం మొత్తం మూత మోగిస్తారు ఇలా ట్రైన్లో. ఇక ఇడ్లీ వడ అని ఇక మూత మోగించి పడేస్తారు. ఇక కాకలు రెడీ అవుతారు. ఈ గుంపంతా అదే స్టార్ట్ చేసినారు ఇక చేరి. సో ఇప్పుడే ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే వేసుకున్నాను అనమాట, ఆకలి అవుతుందని చెప్పేసి. మనకు ఇక్కడ షోర్నూర్ జంక్షన్లో వచ్చేసి మొత్తం 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో మన ట్రైన్ వచ్చేసి 3rd ప్లాట్ఫామ్, ఇది అయితే 4th అండ్ అంతే ఇది 5th, అవుతుంది 6th అనమాట. సో ఉసూరా జంక్షన్ చూడడానికి అయితే చాలా పెద్దనే బాగుంది. సో అండ్ అంతే ఇంకా
కన్స్ట్రక్షన్ వర్క్ కూడా నడుస్తున్నది చూసుకోవచ్చు మీరు. ప్లాట్ఫామ్ వర్క్ కానీ ఇంకా ఫుడ్ బోర్డ్ వర్క్ కానీ నడుస్తున్నది. సో ఆయన అంతే మనకైతే ఇప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నా. పొద్దు నుంచి ఏం తినలేదు. ఇంకా టైం అయితే ఇక 9:30 కావస్తుంది. సో మనం ఎగ్జాక్ట్లీ 11 o'clock రీచ్ అవుతామని చూపిస్తున్నది మనకు వెర్ ఇస్ మై ట్రైన్ యాప్లో అయితే. ఇక ఎప్పుడు వెళ్తామో చూడాలి ఇక. సో ఆఫ్టర్ 1 hour తర్వాత మనకు షోర్నూర్ జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది మళ్ళీ. గూడ్స్ క్యాబిన్ ఉందన్నమాట ఇక్కడ చూస్తారు కదా. ట్రైన్స్ క్యాబిన్ అలా మెకానిక్ సంథింగ్ చేస్తారు కదా, వాషింగ్ అండ్ అంతే అవన్నీ ఉంటాయి అందులో లోపల షెడ్స్ లోపల. సో ఇక్కడైతే ఒక 2 ట్రైన్స్ అయితే పెట్టారు. ఒకటి వాషింగ్ అయితే ఉన్నట్టుంది నాకు తెలిసి. సో బ్యాక్ వ్యూ చూడండి ఎట్లా కనిపిస్తుంది అసలు. చూడడానికి వస్తే మస్తు అనిపిస్తుంది. అట్లనే ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ. మన డోర్ కాంచి వచ్చేసి ఫ్రంట్ వ్యూ అంత లుక్ అనిపిస్తుంది కానీ బ్యాక్ వ్యూనే డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది. ఇక్కడ అంతా కూడా మొత్తం వరిచేనేసారు ప్యాడీ. ఆయన వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ. One, two, three. Welcome to the beautiful location of towards moving to Nilambur Road. This is back side view. ఇక్కడ పోతుంటే లొకేషన్స్ మటుకు వేరే లెవెల్ ఉంటాయి. వర్త్ వేరే లెవెల్ వర్మ అన్నట్టు డిఫరెంట్ లుక్స్ ఉంటాయి అన్నమాట. మనకు గోవా పోతుంటే చెట్లు అంటే లొకేషన్స్ అందాలు ఎట్లా కనిపిస్తాయి సేమ్ అదే విధంగా అంత అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట. ఈ యొక్క మన షోర్నూర్ నుంచి నీలాంబర్ రోడ్ పోయే రూట్లో చూడండి ఎంత మస్తు అనిపిస్తుంది అసలు. అబ్బా ఇంకా వింటర్ సీజన్లో రైనీ సీజన్లో రావాలబ్బా. ఖాళీ కోమా అయిపోయినట్టే. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And ఫైనలీ మనం అయితే అంగడిపురం రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో మనకి ట్రైన్ అయితే నీలాంబర్ నుంచి మనకు షోర్నూర్ వరకు అయితే వెళ్తుంది అనమాట. సో మనం ఉండేది వచ్చేసి కోటాయం నుంచి నీలాంబర్ రోడ్ వరకు వెళ్తుంది. సో మనం పోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి అంత గుర్తులేదు కానీ మన పోయే ట్రైన్ ఏమో నీలాంబర్ రోడ్ ఎక్స్ప్రెస్. ఇదైతే షోర్నూర్ వరకు వెళ్తుంది నీలాంబర్ నుంచి. చెట్లు సన్నగా ఉన్నాయి. ఈ చెట్ల పేరు ఏందో తెలిస్తే కింద కామెంట్ పెట్టేవి. సో కింద అట్లనే అట్టి తోట కూడా ఉంది కింద. సో మొత్తం కొబ్బరి చెట్లు అట్లనే కొబ్బరి చెట్లు టైప్ సేమ్ అదే విధంగా సన్నగా పోతున్నాయి అనమాట పైకి. అవి ఏం చెట్లు మీకు తెలిస్తే కామెంట్ పెట్టారు కింద. See the horizon,
turn us to thousands, and we'll grow in number, fueled by them to see. చాలా ప్రశాంతంగా మస్తు ఉంది అసలు. సో ఇలాంటి లొకేషన్స్ అలా మన సినిమా షూటింగ్స్ అలాంటివి కానీ మస్తు అనిపిస్తాయి అసలు ఏకదమ్. సో ఇది రైల్వే స్టేషన్ వ్యూ ఇట్లా కనిపిస్తుంది చూసారుగా. ప్లాట్ఫామ్ నెంబర్ 1. వింటర్ సీజన్ అయితే ఇంకా ఫ్లవర్స్ అయితే మస్తు ఉంటుంది లొకేషన్స్. నీలంబర్ రోడ్ జంక్షన్ ఇక్కడ వచ్చేసి మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకు బయటికి ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి ఉంటుంది చూసురుగా. మన ట్రైన్ వచ్చేసి ముంగల్ ఆపుతారు తీసుకో. ఇక నుంచి ఎండ సస్తా బస్తా నడుచుకుంటూ రావాలి మళ్ళీ. సో మనకు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 and 1 వ్యూ అయితే ఇట్లా కనిపిస్తున్నది. సో రైనీ సీజన్లో అయితే ఇంకా వర్షాలు పడేటప్పుడు అయితే లుకింగ్ థిక్ ఫారెస్ట్ లెక్క కనిపిస్తుంది మనకు రైల్వే స్టేషన్ అయితే. లుకింగ్ ఆసమ్ ఉంటుంది. సో ఫైనల్లీ మొత్తానికైతే మనం లాగ్ అవుతుంది అనమాట. ఒకసారి అయితే బయట నుంచి చూద్దాం మన రైల్వే స్టేషన్ వ్యూ ఎట్లా కనిపిస్తుందో బయట నుంచి కూడా చూద్దాం ఒకసారి. సో ఈ యొక్క రైల్వే స్టేషన్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ వర్క్ అనమాట చూసురుగా. ఇక్కడ వచ్చేసి తమిళ్లా అండ్ అంతే హిందీలా, ఇక్కడ ఇంగ్లీష్లో ఉందన్నమాట. తమిళ్ కాదు ఇది, మలయాళం. అండర్ కన్స్ట్రక్షన్ వర్క్లోనే ఉందన్నమాట ఇంకా కూడా. సో మొత్తానికైతే మనకు ఇట్లయితే కనిపిస్తుంది బయట అయితే.